అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. ఈరోజు మీ అందరికీ తెలుసు ఈగల్ ఏ పొజిషన్లో మేము ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. అదే ఈగల్ టాస్క్ ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీలో మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మనం గుమ్మడి సంధ్యారాణి గారు, ఎక్సైజ్ మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా మన సత్యకుమార్ గారు, అట్ ద సేమ్ టైం మేము 5 సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ రోజు నేమ్ విషయంలోని కూడా మీకు అందుకే చెప్పాలి, ఈ విషయాలన్నీ చెప్పాలి కాబట్టి ఈరోజు మేము కూర్చున్నాం. ఈగల్ అనే నేమ్ ఏర్పాటు చేయడంలో కూడా ప్రముఖంగా ఆ పాత్ర తీసుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము 4-5 నేమ్స్ ఇస్తే ఆయనకి ఆ 4-5 నేమ్స్ కూడా నేత్ర అని చాలా నేమ్స్ పంపిస్తే ఇలా కాదు ఈగల్ అన్నారు. ఈగల్ అని చెప్పి ఆయన రౌండప్ చేసి ఈగల్ అంటే డ్యాగ కన్ను, అంటే మనం గాంజా మీద డ్యాగ కన్ను పెడుతున్నాం. డ్యాగ్కి ఎంత దూరంలో ఉన్నా కూడా ఎగురుతున్నా కూడా దానికి పాయింట్ ఏదైతే ఉందో టార్గెట్ పాయింట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికి ఈగల్ అని పేరు పెడదాం, దాని పరంగానే మీరు పనిచేయాలి అన్నారు. సో ఈగల్ షార్ దగ్గర నుంచి వచ్చిన వర్డ్ అది. ఇంచుమించు చెప్పాలంటే ఒక మానస పుత్రిక అనాలి ఈగల్ని. ఈరోజు ఆ ఈగల్ మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా రవికృష్ణ గారిని మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ని కూడా దానికి డీసీ కింద ఏర్పాటు చేసుకొని మనం డిఐజీ కింద ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా మనం అందరం కూడా వర్క్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవడం జరిగింది. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈరోజు ఈగల్ టీం పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు, అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా ఈరోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం టీంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక 20 minutes ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలరు. అంటే ఈరోజు జనరల్గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టచ్చు, మేము ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్కి ఈరోజు ఈగల్ టీం పనిచేస్తుంది. అంటే ఈగల్లోనే 3 టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం. ఒకటి వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి. వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గాంజాయి వస్తుంది సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం. ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి, మేము అధికారంలోకి వచ్చిన నాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్. కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా అని ఆ రోజు అడిగితే 4 చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు. ఆ 4 చెక్ పోస్టుల దగ్గర కనీసం సిసి కెమెరాస్ ఉన్నాయా అంటే సిసి కెమెరాస్ లేవండి అన్నారు. అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈరోజు చాలా వేరే సెక్టార్స్లో సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడి నుంచి అయినా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం, ఇమీడియట్గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం. సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 23,770 కిలోల గంజాయి ప్లస్ 27 లీటర్స్ యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. 2093 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 8,200 మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ హ్యాషిష్ ఆయిల్ దగ్గర ఒక విషయం చెప్పాలి, నేను మొన్న పాడేరు వెళ్ళా ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను రవికృష్ణ గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. యాక్చువల్గా అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా. లాస్ట్